మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈరోజు హనుమకొండ వరంగల్ ప్రాంతం అంతా ముఖ్యంగా ట్రై సిటీకి సంబంధించి హాఫ్ మారథాన్ అత్యంత ఘనంగా నిర్వహించారు. ఎందుకు ఘనంగా అంటే చాలా ప్రాంతాలలో కొంతమంది క్రీడాకారులతోనే ఒక 2K రన్ 5K రన్ నిర్వహించడం అనేది ఒక ఆనవాయితీ చాలా వరకు చూస్తున్నాం. కానీ ఈ రోజు మాత్రం ఒక పట్టుదలతో కాకతీయుల చరిత్ర కావచ్చు, కాకతీయులకు సంబంధించిన ప్రతి విశేషం కావచ్చు, వేరే రాష్ట్రాల వారికి మరొకసారి తెలియజెప్పడానికి ఈ తలపెట్టారు. దీనికి సంబంధించి విశాల్ ట్రస్ట్ కావచ్చు, క్రెడాయి కావచ్చు, ఇతర కొన్ని కార్ల కంపెనీలు, మోటార్ వాహనాల కంపెనీలు కావచ్చు, అందరి సహకారంతో అత్యంత ఘనంగా నిర్వహించారు. దాదాపు 3000 మంది వేరే ప్రాంతాల నుంచి రావడం అంటే ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. ఇందులో కేరళతో సహా అంటే మన దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది పాల్గొన్నారు. ప్రధానంగా వరంగల్ వాళ్ళు, హైదరాబాద్ లో స్థిరపడిన వాళ్ళంతా కూడా దీనిలో పాల్గొనడం జరిగింది. మనం చూడొచ్చు విజువల్స్ లలో కూడా ఎక్కడ చూసినా సందడే. చాలా ఆసక్తికరమైన విశేషం ఏంటంటే ఎక్కడైనా కూడా యూత్ లేదా చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు మాత్రమే దీనిలో కనపడుతుంటారు మనకి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు. కానీ ఇక్కడ మాత్రం 50 ఏళ్ళ అంటే వేరు కేటగిరీలో పోటీలు నిర్వహించినప్పటికీ 60 ఏళ్ళ పైబడ్డ వాళ్ళు, 50 నుంచి 60 ఏళ్ళ మధ్య వాళ్ళు, 50 ఏళ్ళ లోపు, 40 ఏళ్ళు, కాలేజీలు, విద్యార్థులు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళంతా కూడా ప్రతి వాళ్ళు కూడా కనపడడం జరుగుతుంది. దీనిలో తండ్రి బిడ్డలు కావచ్చు, తర్వాత తల్లి కొడుకులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఒక కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళకు సంబంధించిన అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటం అంటే ప్రతి వాళ్ళు బహుమతులతో సంబంధం లేకుండా ఒక మంచి కార్యక్రమాన్ని మా కోసం నిర్వహించారనే ఒక ఆసక్తితోని, తలంపుతోని దీనికి సంబంధించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అది మిగతా సంస్థల సహకారంతో నిర్వహించినప్పటికీ కూడా స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీహరి కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. దాంతోపాటు స్థానిక ఎమ్మెల్యే ప్రధానంగా ఆయనే దీనికి అంకురార్పణ నాయన్ రాజేందర్ రెడ్డి, వారితో పాటు విష్ణువర్ధన్ రెడ్డి కోఆర్డినేటర్ గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మనం ఇప్పుడే అదే ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే కేవలం కొంతమందితోనే సరిపోలేదు. ఒక 3000 మంది ఇతర ప్రాంతాల నుంచి రిజిస్టర్ చేసుకుంటే వేరు కేటగిరీలో నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 3-4 విడతలు కూడా దాదాపు హనుమకొండ నుంచి అంటే కాకతీయ కళాక్షేత్రం హైగ్రీవచారి కంపౌండ్ నుంచి నిర్వహిస్తే అక్కడి నుంచి కూడా ఫాతిమా నగర్, కేయూసీ జంక్షన్, తర్వాత పెట్రోల్ పంపు, మళ్ళీ నయీం నగర్ నుంచి కాకతీయ కళాక్షేత్రం వరకు ప్రతి వాళ్ళకు కూడా నగదు బహుమతులు, జ్ఞాపికలు, సర్టిఫికెట్లు కూడా అందజేస్తారు పెద్ద ఎత్తున. చాలా రోజుల తర్వాత ఓరుగల్లు చరిత్ర మరొకసారి తెలియజెప్పడానికి ఒక మంచి వేదిక ఈ రోజు దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏ సంస్థలు సహకారం ఇచ్చారో ప్రతి వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోవడం, తర్వాత వచ్చిన ప్రతి వాళ్ళకు కూడా మామూలుగా ఏదో టీ-షర్ట్ ఇవ్వడంతో సరిపుచ్చకుండా ప్రతి వాళ్ళకు కూడా అల్పాహారం కావచ్చు, టీ-షర్ట్ కావచ్చు, అన్ని సౌకర్యాలు కూడా కల్పించడం అనే విశేషం. ఇలాంటిది ఇక్కడితో సరిపుచ్చకుండా ఖచ్చితంగా భవిష్యత్తులో రాబోయే కార్యక్రమాల్లో కూడా ఇవి నిర్వహించాలనేది అతిథులు అభిలాషించారు, నిర్వాహకులు కూడా అదే ఆలోచిస్తున్నారు. ఇంతకుముందే మనం చెప్పినట్లుగా ఈ ట్రై సిటీలో నిర్వహించిన అత్యంత ప్రతిష్టాకరంగా నిర్వహించిన చాలా మంది కూడా సహకరించారు. అటు ముల్కనూరు పాలకు సంబంధించి కావచ్చు, ఎన్ఎస్ఆర్ సంబంధించింది కావచ్చు, క్రెడాయి కావచ్చు. క్రెడాయి పాత్ర చాలా కీలకమైనది. దీని క్రెడాయి వైస్ ప్రెసిడెంట్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ రెడ్డి గారు మనతో ఉన్నారు. దీనిలో ఎట్లా ఇన్వాల్వ్ అయ్యారు, వారికి ఇది ఎట్లా అనిపించింది, దానికి ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, ఎట్లా అనిపించింది ఈ కార్యక్రమం అంతా మీకు? ఈ కార్యక్రమం గత 15 రోజుల నుంచి కూడా నిర్విరామంగా సమీక్ష చేసుకుంటూ ఆన్లైన్లో, ఆ తర్వాత ఇంటర్వ్యూ కానీ, తర్వాత నిన్నటి నుంచి కూడా వాళ్ళకు టీ-షర్టు, తర్వాత ఏదైతే బ్యాడ్జ్ ఉందో ఆ బ్యాడ్జి అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దాదాపు 2600 మంది ఆన్లైన్ ఎంటర్ అయింది. నిన్న ఒక 300 మంది స్పాట్ ఎంటర్ చేసుకున్నారు. వాళ్ళే 3000 వరకు కూడా జరిగింది. ఎర్లీ మార్నింగ్ 5 o'clock 21K స్టార్ట్ అయింది. దానికి నాయన్ రాజేంద్ర రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే వారు ప్రారంభించినారు. తర్వాత 10K స్టార్ట్ అయింది. 5K మాత్రం మంత్రివర్యులు వాకటి శ్రీహరి గారు, తర్వాత స్థానిక మేయరు, తర్వాత ఎస్పీ గారు, తర్వాత అందరు కూడా వరుణ్ రెడ్డి గారు, నాగరాజు గారు, తర్వాత కూడా చైర్మన్ వెంకట అందరు కూడా సపోర్ట్ చేశారు. ప్రధాన ఉద్దేశం ఏంటి దీనికి? అందరికి కూడా ఆరోగ్యం ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ చేయాలి, డ్రగ్స్ కు అడిక్ట్ కాకుండా, ఫోన్లకు ఈ మధ్య యువతంతా ఫోన్ కానీ, డ్రగ్స్ కానీ, ఒబిసిటీతో బాగా సతమవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు, చిన్నలు అందరూ కూడా ఈ యొక్క వాకింగ్లో పాల్గొనాలని, ఆరోగ్యంగా ఉండాలని, వరంగల్ నగరం సురక్షితంగా ఉండాలని, సెకండ్ క్యాపిటల్గా వరంగల్గా మంచి ఒక ఆరోగ్యవంతమైన జిల్లాగా ఉండాలని వాళ్ళు భావించి ఈ తలంపితోని నాయన్ విశాల్ ట్రస్ట్ మన వారు, తర్వాత ఈ క్రెడాయి, తర్వాత ఇన్ఫ్రా ఏదైతే ఉందో వీళ్ళందరి సహకారంతో బ్రహ్మాండంగా నిర్వహించారు. బ్రహ్మాండంగా జరిగింది. అందరు కూడా తృప్తిగా
టిఫిన్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ముల్కనూరు మజ్జిగ కానీ ఎన్ని సంస్థలు సహకరించాయి? పెద్ద కార్యక్రమం ఇది, అందరూ ఆ. సహకరిస్తేనే అవుతుంది. ఏ సంస్థలు సహకరించాయి? ప్రధానంగా క్రెడాయి భాగస్వామ్యం ప్లాటినం, తర్వాత ఏదైతే ఉందో ఇన్ఫ్రా ఉంది, తర్వాత మెయిన్ డెంటల్ వాళ్ళు ఉన్నారు, తర్వాత విశాల్ ఫౌండేషను, తర్వాత ముల్కనూరు వారి సహకారము, ఎన్ఎస్ఆర్ వాటర్ బాటిల్, ఇవందరూ కూడా సహకారంతో బ్రహ్మాండంగా జరిగింది. రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం ఈ యొక్క మారథాన్ హాఫ్ రన్ ఏదైతే అన్నారో దాన్ని కంటిన్యూషన్ చేస్తామని చెప్పారు. మా అందరికి కూడా ఆనందము. రాబోయే రోజుల్లో ఇంకా ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయవలసిందిగా కోరుతున్నాను. రైట్ అన్న, గుడ్ లక్. అందరికీ నమస్కారం. ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంతమంది పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం తోటి మన వరంగల్ జిల్లాకి ఒక మంచి పేరు వస్తున్నది. దీన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా జిల్లాలు కూడా ఆర్గనైజ్ చేసే ఆలోచనతోటి చాలా ఎంతో మంది ఫోన్లు చేస్తున్నారు. కాబట్టి ఇంతమంది కలిసి సక్సెస్ చేసినందుకు మరి వేదిక నుంచి పెద్దలందరికీ కూడా మా మంత్రివర్యులు రాత్రి నిన్న 1 గంటకి ఇక్కడ చేరిండ్రు. వారికి నియోజకవర్గంలో కార్యక్రమాలు చూసుకొని ఈ కార్యక్రమం తప్పకుండా పాల్గొంటానని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. స్పోర్ట్స్ చైర్మన్ గారు కానివ్వండి, మరి రేవూరు ప్రకాష్ రెడ్డి గారు, నాగరాజు గారు ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, కమిషనర్ గారు, వరుణ్ రెడ్డి గారు, అదేవిధంగా లైబ్రరీ చైర్మన్ గారు కూడా చైర్మన్ ఇండియా వెంకటరామరెడ్డి గారు, వారికి కూడా కంగ్రాచులేషన్ నూతనంగా డిసిసి అధ్యక్షులు ఎన్నికైనందుకు. లైబ్రరీ చైర్మన్ అజీజ్ ఖాన్ గారు, మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని శ్రద్ధ తీసుకొని స్పాన్సర్ చేసినటువంటి చాలా ఉన్నాయి, పేరు చెప్పుకుంటూ వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Hi, this is Rohit. I am from Karimnagar. So we are around 50 people. We came to Karimnagar to perform the half marathon, and it was amazing. The whole route was so scenic and beautiful. The whole race was good. It didn't feel like it was first time we were organizing the race. It was amazing, and thank you so much. We want to come next year also. లో మెయిన్ గా కిడ్నీ హెల్త్ ర్యాంక్ కోసం పరిగెత్తాను. మెయిన్ గా కిడ్నీ డిసీజ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పరిగెత్తాను అండ్ ఒక బార్ కోడ్ తో పరిగెత్తాను. ఆ స్కాన్ చేసిన వాళ్ళందరికీ ఫ్రీగా కిడ్నీ ఫంక్షన్ డే స్పాన్సర్ చేయబడుతుంది. ఇటువంటి రన్స్ ఇంకెన్నో జరగాలని చెప్పేసి అండ్ ఇంకా యాక్టివ్ గా ఫిట్నెస్ పెరగాలని చెప్పేసి వరంగల్లో వన్ ఆఫ్ ద గుడ్ ఈవెంట్ అండి. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆర్గనైజర్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. హాయ్, నా పేరు చంద్ర. సో నేను మా మమ్మీ కలిసి ఈ మ్యారథాన్ కి వచ్చాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వరంగల్ లో మ్యారథాన్ అవుతుంది అండ్ ఐ థింక్ వరంగల్ అనే సిటీ ప్రోగ్రెస్ అవుతూ వస్తుంది అండ్ ఐమ్ హ్యాపీ. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఇన్ హైదరాబాద్ ఇది ఫస్ట్ టైం వరంగల్ లో అవుతుంది. ఐఎమ్ హ్యాపీ. ఐ హోప్ మోర్ ఇట్లాంటి అవుతాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హాయ్, నా పేరు డాక్టర్ అర్పిత. నేను ఫస్ట్ టైం ఈ మ్యారథాన్కి వచ్చాను. మెయిన్గా ఎగ్జైటింగ్గా ఉంది. ఇంకా మ్యారథాన్ స్టార్ట్ కాలేదు, బట్ వరంగల్లో ఇట్లాంటి ఈవెంట్ కండక్ట్ చేయడం చాలా గొప్ప పని అనుకుంటున్నా. ఇట్లాంటి ఈవెంట్స్ ఎన్నెన్నో జరగాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. Hello Varangal, I am Dr. Madhavi Lata, Assistant Professor in Anesthesiology Department, MGM Hospital, and this is the first time I am participating in 5 km run. Varangal ki ilanti event raavadam, it's very happy occasion or event. Thank you for the organizers, Vishnuvardhan Reddy sir and other team. హెల్త్ ఈజ్ వెల్త్. సో ఇలాంటి ఈవెంట్స్ మళ్ళీ రావాలని, పార్టిసిపేట్ చేయాలని, అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ వీ డూ ఎవ్రీడే యోగా, జిమ్, డాన్స్, ఎవ్రీథింగ్. డాన్స్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ హెల్త్ ఇది. సో ఎవ్రీ వన్ షుడ్ పార్టిసిపేట్ in these events like this. Thank you.